ఫ్రెండ్స్ ఇది వ్యూ నుంచి కొత్తగా లాంచ్ అయిన టీవీ వ్యూ వైబ్ డీవీ. ఇది ఒక 4K QLED స్మార్ట్ గూగుల్ టీవీ అనమాట. సో ఇది వచ్చేసరికి బేసిక్గా 50 ఇంచెస్ టీవీ. దీంట్లో మనకు 43, 50, 55, 65 ఇంచెస్ దాకా కూడా ఉన్నాయి. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మీకు టోటల్గా ఈ టీవీని అన్బాక్స్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ పైన మనకు వ్యూ వైబ్ డీవీ అని కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తాను. బాక్స్ లో టీవీతో పాటుగా స్టాండ్స్, స్క్రూస్ వాటిని సెట్ చేసుకోవడానికి, అలాగే రిమోట్ కంట్రోల్, 2 AAA బ్యాటరీస్ ఉంటాయి, పవర్ కార్డ్ కేబుల్, యూజర్ మాన్యువల్ ఉంటుంది. కానీ ఈసారి మనకు దీంట్లో వాల్ మౌంటింగ్ బ్రాకెట్ కూడా వీళ్ళు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో మీరు సపరేట్గా దాన్ని కొనాల్సిన అవసరమే లేదు. ఇక అలాగే మనకు ఏవైతే స్టాండ్స్ ఉన్నాయో ఇవన్నీ మనకు పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ వస్తాయన్నమాట. ఈజీగా 2 స్క్రూస్తో వాటిని సెట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకు ఏదైతే టీవీ ఉంటుందో ఇది మాత్రం చాలా మంచి ప్యాకేజింగ్లో వస్తుంది. ఫ్రంట్ సైడ్లో మనకు ఒక ప్లాస్టిక్ ర్యాప్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టీవీని అయితే ఆన్ చేసి సెటప్ చేస్తాను. ఆ లోపు మీరు దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఈ టీవీని మనం చాలా ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ సెటప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, మన వైఫై కనెక్ట్ చేసుకొని. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఏవైతే మనకు కింద స్టాండ్స్ వస్తాయో ఇవి వచ్చేసరికి పాలికార్బోనేట్ స్టాండ్స్ అనమాట. అలాగే మనకు కంప్లీట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కూడా మెటల్ ప్లస్ పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ కొన్ని పోర్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. దీంట్లో 2 USB Type A పోర్ట్స్ ఉంటాయి, అలాగే ఒక 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ పోర్ట్స్ అన్ని కూడా మనకు 4K 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. ఇక దీంతో పాటుగా ఒక HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది. బేసిక్గా ఇందులో చూసుకుంటే మనకు ఆటో లో లేటెన్సీ మోడ్తో పాటు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే VRR సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఎక్స్టర్నల్గా ఏదైనా గేమింగ్ కన్సోల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ టీవీకి. ఇక దీంతో పాటుగా 3.5mm ఆడియో జాక్ అయితే ఉంది, డిజిటల్ ఆడియో అవుట్పుట్, ల్యాన్ పోర్ట్, AV ఇన్ పోర్ట్ ఉంది. దీంతో పాటుగా పక్కనే మనకు ఒక పవర్ ఇన్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఈ టీవీ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 50 ఇంచ్ 4K రెజల్యూషన్ 60 Hz డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. A+ గ్రేడ్ OLED ప్యానెల్. బేసిక్గా ప్యానెల్ గురించి చెప్పాలంటే వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. సో డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ అయితే ఉంది. కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా పంచీగా అయితే కనిపిస్తాయి. బెజల్స్ కూడా మనకు కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట. 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ డిస్ప్లేలో చూసుకుంటే మనకు MEMC సపోర్ట్ కూడా ఉందన్నమాట. బేసిక్గా మీకు చూపించడం కోసం, అర్థం కావడం కోసం జియో హాట్స్టార్లో నేను క్రికెట్ హైలైట్స్ అనేవి ప్లే చేసి చూపిస్తాను చూడండి. మనకు ఫుటేజెస్ అనేవి చాలా స్మూత్గా ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. బేసిక్గా ఈ MEMC ఏం చేస్తుందంటే మనకు అడిషనల్గా ఏవైతే మనకు ఫ్రేమ్స్ ఉంటాయో సో వాటిని యాడ్ చేసి ఫుటేజెస్ని చాలా స్మూత్గా ఇక్కడ మనకు విజిబుల్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం టీవీలో చాలా బాగుంది. ఇక అలాగే రిమోట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనం యాక్చువల్గా మనకు పిక్చర్ మోడ్ అనేది ఒక సెట్టింగ్లో ఆప్షన్ ఉంటుంది కదా. సో దానికోసం టీవీలో సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా వీళ్ళు ఈసారి రిమోట్నే టోటల్గా కొంచెం అప్గ్రేడ్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు పిక్చర్కి సంబంధించిన బటన్ అయితే ఉంటుంది. క్లిక్ చేసి మీరు స్టాండర్డ్, క్రికెట్, గేమింగ్, సినిమా మోడ్, ఫిల్మ్ మేకర్ మోడ్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అలా మనకు ఒక ఎక్స్ట్రా అంటే డెడికేటెడ్ బటన్ అయితే రిమోట్లో కనిపిస్తుంది యూనిక్గా. ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు గూగుల్ టీవీ ఓఎస్తో అయితే వస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 12 మీద అయితే రన్ అవుతుంది అనమాట. బేసిక్గా మీరు హోమ్ స్క్రీన్లో కనుక చూసుకుంటే మనకు సజెస్టెడ్ కంటెంట్ కనిపిస్తుంది, అలాగే మూవీస్ కానివ్వండి. దీంతో పాటుగా యాప్ సెక్షన్లో మీకు ప్రతి OTT యాప్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనకు అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, యూట్యూబ్ లాంటి అన్ని యాప్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ప్లే స్టోర్ నుంచి కూడా యాప్స్ అన్నింటినీ ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటిని మీరు 4Kలో చూడవచ్చు అనమాట. దీంతో పాటుగా నెట్ఫ్లిక్స్లో కానివ్వండి, అమెజాన్ ప్రైమ్లో కానివ్వండి మీరు UHD, HDR10+ వరకు కంటెంట్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇక దీంతో పాటుగా దీని స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకు 2GB ర్యామ్ అలాగే 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుందన్నమాట. అలాగే దీంట్లో కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా స్క్రీన్ మిర్రరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ ఆండ్రాయిడ్ ఫోన్తో. అలాగే ఎయిర్ ప్లే అంటే మీ దగ్గర ఒక ఐఫోన్ ఉంటే ఐఫోన్ని కూడా మీరు కనెక్ట్ చేసి మీ స్క్రీన్ అయితే మీ టీవీలో చూసుకోవచ్చు. బేసిక్గా ఇది వైఫైతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం మనకు లాగ్ అయినట్లయితే ఉంటుంది. బట్ మీరు ఈజీగా క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ మొబైల్ స్క్రీన్ని టీవీలో. ఇక ఈ టీవీలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి దీన్ని సౌండ్ బార్ అనమాట. ఇక్కడ కింద మనకు టీవీ కింద సౌండ్ బార్ అయితే ఉంటుంది. 88 వాట్కి సంబంధించిన అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. 2 మెయిన్ స్పీకర్స్ ఉంటాయి, అలాగే 2 ట్విట్టర్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. స్పీకర్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఒకటి మీరు క్లియర్గా వినొచ్చు.
విన్నారు కదా, సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా లౌడ్గా అయితే ఉందన్నమాట. అయితే మీరు దీంట్లో కూడా అంటే ఈ సౌండ్ మోడ్స్ని కూడా మీరు మార్చుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. బేసిక్గా సెట్టింగ్స్లో వెళ్ళొచ్చు, లేకపోతే మీకు రిమోట్లో ఇక్కడ సౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే ఆ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు ఈక్విలైజర్ని కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్లో మీకు అడిషనల్గా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక అలాగే దీని రిమోట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రీవియస్ రిమోట్స్తో కంపేర్ చేస్తే దీని డిజైన్ మొత్తం అప్గ్రేడ్ చేసినట్టయితే కనిపిస్తుంది అనమాట. డెడికేటెడ్గా మనకు ఇక్కడ వైఫై బటన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు వైఫై బటన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు టీవీలో డైరెక్ట్గా వైఫై అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు వెళ్ళి ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా క్లిక్ చేస్తే మనకు వైఫై అయితే ఓపెన్ అవుతుంది. అలాగే ఇది ఒక బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ అనమాట. మనకు గూగుల్ అసిస్టెంట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా మీరు ఈ బటన్ని ప్రెస్ చేసి ఏదైనా సరే చెప్పొచ్చు అనమాట. ఓకే గూగుల్, ప్లే పుష్ప 2 మూవీ సాంగ్స్ ఇన్ యూట్యూబ్. చూశారు కదా, ఇలా మనకి ఇది ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఇలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం టీవీ చాలా బాగుంది. సో మీకు పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, సౌండ్ క్వాలిటీ కానివ్వండి, డెడికేటెడ్గా మనకు సౌండ్ బార్ అయితే ఉంటుంది కాబట్టి మనకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇక మీరు తీసుకోవాలనుకుంటే అమెజాన్లో ఈ 50 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ 31,490 రూపాయల దాకా అయితే ఉందన్నమాట. మనకు సేల్స్ కూడా ఉన్నాయి, అమెజాన్ ప్రైమ్ డే సేల్స్. సో క్రెడిట్ కార్డ్ మీద మనకు ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట, డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకొక విషయం చెప్పాలి, దీనికి మనకు 1 ఇయర్ వారంటీ అయితే ఉంటుంది. అలాగే మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి దాంట్లోకి వెళ్ళి కనుక ఆర్డర్ చేసుకుంటే మీరు అడిషనల్గా ఒక 2-3 వేలు కనుక పే చేస్తే మీకు అరౌండ్ 3 ఇయర్స్ వరకు వారంటీ అయితే ఇస్తారనమాట. సో ఇలా కూడా మీరు వారంటీ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వ్యూ నుంచి కొత్తగా లాంచ్ అయిన ఈ టీవీకి సంబంధించిన అన్బాక్సింగ్ ఇంకా డీటెయిల్డ్ వీడియో. సో మీకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.